కాలేజీకని చెప్పి బయలెల్లే కుర్రాడు బస్ స్టాపులో ఫోజు చూడు. సెల్లు సేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలెంట పడతాడు. మార్నిసు సినిమాకు రమ్మంటూ వాడు సెల్లులో మెసేజులే పంపుతాడు. అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగాలో కలుపుతున్నాడు. వీన్ని నమ్మి చదివించేటి కన్నుల ఆశల్ని కృంగాలో తొక్కుతున్నాడు. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. బైకు మీద వెళ్తాడు భలే జోరుగా ఒకడు, రోడ్డు మీద స్పీడు చూడు. దారి మధ్యలో నా సెల్ ఫోను కాలొస్తే మెల్లిరిగా సెల్లు పెడతాడు. సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు, పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు. వీడు ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే లారీకే ప్రాణాన్ని బలికొంటాడు. వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండమోపిగా మారుస్తాడు. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది. బాతురూములోన వీడియో సెల్లుతో ఫోటోలనే తీస్తుంది. ఆడోళ్ళ మాన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పరిగొల్పుతోంది. అయ్యో దూరాల్ని తగ్గించి చిటికేల్లో కబురంపే సాధనమురా సెల్లు ఫోను. విపరీతాలకు దారి తీసేటి మనసును అదుపులో పెట్టుకుంటేను. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. సూపర్ అండి, నిజంగా థ్యాంక్ యూ మేడం. చక్కగా పాడుతున్నారు. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఎంత మంచి. ఈ పాట ఎవరు రాశారు అసలు? ఈ పాట రెల్ల సింగరు జానకిరామన్న అని ఖమ్మం అన్న పాడాడు సాంగ్. ఇది తన ఛానల్లో. ఇది నాకు మంచిగా యూజ్ అవుతుంది. నిజంగా ఎంత ఇన్ఫర్మేషన్ అయితే మన మొబైల్ గురించి ఇవ్వచ్చో, మన లైఫ్ ఎంత రిస్క్ లో పడుతుంది, దానివల్ల ఎంత ఉపయోగం ఉందనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా పాటలో తెలిసిపోతుంది. హరిశ్చంద్ర కాటిసీన అంటే శ్మశాన వాటిక. మనం ఏ రకంగా చనిపోయినా కూడా చివరికి వెళ్ళే ఘట్టం అదే కాబట్టి వాడే తీరు మాత్రం మారితే మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. అంటే హరిశ్చంద్ర చివరికి శ్మశాన వాటికల్లో కాటికాపరిగా పనిచేసాడు కదా, కాబట్టి అక్కడ దాకా వెళ్ళొద్దు అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ 4-వీలర్ ఉంటే సీట్ బెల్ట్ ధరించాలి, సెల్ ఫోన్ మాటలతో డ్రైవింగ్ చేయకూడదు, సిగ్నల్స్ ని ఫాలో అవ్వాలి, బండి మీద 3-4 వేసి వెళ్ళకూడదు. అవును. ఆ తర్వాత మన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, కొంతమంది కావాలని కట్టుకొట్టుకొని వెళ్తారు. ఇవన్నీ కొంచెం ఒక లిమిట్ లో అన్ని తగ్గించుకుంటూ వస్తే 60 ఏళ్ళు బతకాల్సి 80 ఏళ్ళు బతుకుతాం. నిజంగా మన చేతుల్లో ఉంది. కానీ మనమే స్వతహాగా జల్సాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాం తెలియకుండానే. అంటే చాలా రకాల ఫుడ్ వల్ల గానీ, పొల్యూషన్ గానీ తెలియకుండా మనకు అది మనం ఏం చేయలేము, అలా పాడవుతుంది. మన చేతుల్లో ఉన్నదన్నా మనము కాస్త పాటిస్తే గనక మన ఆరోగ్యాన్ని మీరు అన్నట్టుగా ఒక 10-15 ఏళ్ళు పెంచుకోవచ్చు. అప్పటి తిండి తిన్న వాళ్ళు మేడం మనకి 100 పైబడి బతికిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏ చిన్న పిల్లాన్ని రక్తం తీసి టెస్ట్ చేసినా షుగర్, బీపీ, థైరాయిడ్ అని కనీసం 30 వయసు కూడా రావాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రోగాలన్నీ వచ్చిన తర్వాత పాత తిండికి అలవాటు పడిపోయి జనాలు అంబలని మళ్ళీ అన్ని వచ్చాయి, పాతవన్నీ తీసుకొచ్చారు. అవునవును. అట్లా అంటే పాతకాలం పద్ధతులన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడు దంపుడు బియ్యం వండుకొని తినేవాళ్ళు, ఇప్పుడు అవే బియ్యం అప్పుడు 10 రూపాయలకి కిలో తీసుకుంటే ఇప్పుడు 200 కిలో పెట్టి కొనుక్కునే పరిస్థితి వస్తుంది.